ఎట్ట చేయాలో మొత్తం తెలిసింది కొడుకులకు. స్టోరీ బాగుంది, మెయిన్ గా సూపర్ నైస్ మూవీ బ్రో. బాగుంది, సూపర్ ఉంది. బాగుంది సూపర్ సూపర్. అందరికి తెలుసా లవ్ అంటే ఏందో. సూపర్ సినిమా, మంచి సబ్జెక్ట్ ఉంది. సినిమా బ్రహ్మాండంగా ఉంది. పెట్రోల్ కొంటే క్రైమ్ కాదు, పెట్రోల్ పోసి తగలడితే క్రైమ్. ఎగ్జాక్ట్లీ. సినిమాలో బాగుంది, సూపర్. సినిమాలో ఏం నచ్చింది? మొత్తం స్టోరీ బాగుంది, మెయిన్ గా సెకండ్ హాఫ్ సూపర్ ఉంది, ఎక్సలెంట్. యాక్టింగ్ అందరు బాగా చేశారు, లాజిక్ గా బాగున్నాయి. మెయిన్ స్టోరీ అంతా. మీ రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 4 ఇస్తారు. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది అంతే. సూపర్. సినిమాలో ఏం నచ్చింది? వేరే లెవెల్ స్టోరీ బాగుంది. నైస్ మూవీ బ్రో. సినిమాలో ఏం నచ్చింది మీకు? మంచి సీన్స్ ఉన్నాయి. బాగుంది. డైరెక్షన్ బాగుంది, స్టోరీ లైన్ బాగుంది, సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. రేటింగ్ ఎంత ఇస్తారు అనుకున్నారు? రేటింగ్ 5. సినిమా ఎక్సలెంట్ ఉంది. నెంబర్ 1 మా ఫ్రెండ్ గారు ఉన్నాడు, ఇంటర్ వాడు కానీ అది ఎట్ట చేయాలో మొత్తం తెలిసింది కొడుకులకు. రేపటి నుంచి ఏం చేయరు, ఏం జరగదు. రేపటి నుంచి ఎవడైనా ఏమైనా కావాలంటే వచ్చి సినిమా చూపించా. ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళందరికీ సినిమా చూపించా రేపు వచ్చి. అందరికి తెలుసా లవ్ అంటే ఏందో. ఓకేనా? ఇదే రేటింగ్ 4. ఎందుకంటే మమ్మల్ని కించపరిచారు కొద్దిగా. చెడు తిరుగు తిరగకుండా సినిమా బాగా చెబుతారు. సినిమా సూపర్. సినిమా ఏం నచ్చింది? సినిమాలో లవ్, మంచి లవ్ అనేది రేటింగ్ 10. సినిమా బాగుంది, సూపర్గా ఉంది. సినిమాలో ఏం నచ్చింది మీకు? అంతా సబ్జెక్ట్ ఉంది సినిమాలో. సినిమా మంచి సబ్జెక్ట్ ఉంది. డైరెక్టర్ మంచిగా తీసాడంటారు. బాగా సూపర్గా. సినిమా ఎలా ఉంది? బాగుంది సూపర్. సినిమా సూపర్. సినిమాలో ఏం నచ్చింది మీకు? కంటెంట్ బాగుంది అన్న. సినిమా ప్లాట్ బాగుంది, స్టోరీ బాగుంది, యాక్టింగ్ అందరు బాగా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు కాలేజ్ ఎగదేం కాకరి అంతే. ఇంకా సూపర్ బ్రో, బాగుంది. ఏం నచ్చింది మీకు? మనకి ఇప్పుడు సొసైటీలో ఆడవాళ్ళ గురించి పెట్టారు, ఫోక్సో గురించి కొత్త యాక్ట్ చూపించినారు, బాగుంది మూవీ. రేటింగ్ ఎంత ఇస్తారు? 10కి 8.5 ఇయర్స్. బాగుంది. ఏం నచ్చింది మూవీలో? అన్నీ బాగుంది, నాకు అంతా బాగుంది. ప్రియదర్శిని యాక్టింగ్ సూపర్, శివాజీ యాక్టింగ్ అని చాలా బాగా చేశాడు. అండ్ ఓవరాల్ మూవీ సూపర్. సినిమా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా ఎక్కువ ఆయనది స్క్రీన్ ప్లే ఎక్కువ ఉండే బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 4. సూపర్ ఉంది సినిమా, ఎక్సలెంట్ ఉంది సినిమా. 10కు 9.9 ఇస్తాం. నాని ప్రొడక్షన్లో వచ్చిన కోర్ట్ మూవీ అయితే ఈ ఫ్రైడే రిలీజ్ అయింది. మేమైతే ఇప్పుడే మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. మూవీ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ప్రొడ్యూసర్ వచ్చేసి నాని ఈ మూవీ ప్రెస్ మీట్లో ఒకటి అనౌన్స్ చేసినాడు. ఈ మూవీ బాగాలేకుంటే నా నెక్స్ట్ మూవీ హిట్ 3 వచ్చేసి చూడకండి అన్నాడు. దానికి నాని అన్న, నీ సినిమా హిట్ 3 ఖచ్చితంగా చూస్తాము, ఎందుకంటే మూవీ చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ వచ్చేసి ఒక లవ్ స్టోరీ అనేది బిల్డ్ చేయడానికి బాగా తీసుకున్న టైం అనేది. తర్వాత సెకండ్ హాఫ్ అంతా కోర్ట్ సీన్స్తో ఎంగేజింగ్గా బాగా డిజైన్ చేశాడు. మూవీ ప్లాట్ అయితే చాలా బాగా తీసుకున్నారు. బట్ నాకు ఒక నెగిటివ్ పాయింట్ ఏమనిపించిందంటే, పోక్సో చట్టం గురించి ఇంకా క్లారిటీగా అయితే చెప్పలేదు. చాలామందికి పోక్సో చట్టం గురించి తెలుసు అని ఆ విధంగా అయితే తీసుకున్నాడు. నాకైతే సెకండ్ హాఫ్లో ఒక సీన్ కూడా అన్నెసరీ సీన్ అయితే అనిపించలేదు. మూవీ అయితే అసలు బోర్ కొట్టలేదు. మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది. సెకండ్ హాఫ్ మొత్తం కోర్ట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ముఖ్యంగా ప్రియదర్శిని యాక్టింగ్ కానీ, శివాజీ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ప్రియదర్శి యాక్టింగ్ అండ్ శివాజీ యాక్టింగ్ అండ్ మిగతా యాక్టర్స్ అండ్ అమ్మాయి హీరోయిన్గా చేసిన అమ్మాయి యాక్టింగ్ కూడా సూపర్గా నచ్చింది. నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఈ మూవీలో మూవీ సీన్స్ తీసుకున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది. సినిమాలో ఇంటర్ చదివిన వాళ్ళైతే ఈ సినిమా పక్కా చూడాలి, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కదా. తక్కువ ఏజ్ ఉన్న అమ్మాయిని ఒకవేళ లవ్ చేసినా ఏమైనా అయినా చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ ఉంటుందని మూవీ. ఈ స్టోరీ అసలు బోరే కొట్టదు. సెకండ్ హాఫ్ అయితే ఇంకా స్పీడ్కి వెళ్తుంది, చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ వెళ్తుంది. కొన్ని సీన్స్ అయితే కోర్ట్ సీన్స్ సూపర్ ఉన్నాయి. సినిమా అయితే బాగుంది. సినిమాలో యాక్టింగ్ వచ్చేసి శివాజీ ఇరగదీసినాడు, మస్తు యాక్టింగ్ చేసినాడు. హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు బాగానే చేసినారు. ఇంకా ప్రియదర్శి కూడా యాక్టింగ్ బాగా చేసినాడు. సో ప్రియదర్శి ఈ మూవీలో లాస్ట్లో ఒక డైలాగ్ చెప్తాడనమాట, చదువుతో పాటు చట్టాన్ని కూడా నేర్పించాలి అని చెప్పి. దాంతోపాటు చదువుకోకపోయినా సరే చట్టం అనేది ఖచ్చితంగా నేర్పించాలని చెప్పాడు. అదైతే బాగా నచ్చింది నాకు పాయింట్. ఒకవేళ బిలో 18 వాళ్ళని లవ్ చేస్తే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నా రేటింగ్ వచ్చేసి 5కి 4. నా రేటింగ్ వచ్చేసి 5కి 3.5. రేటింగ్ వచ్చేసి 5కి 3.5. ఆ రేటింగ్ వచ్చేసి 5కి 3.5.